भारत माता की भारत माता की भारत माता की भारत माता की మోడీ గారి ఆయనకు భారతీయ జనతా పార్టీ శుభాకాంక్షలు పట్టణ అధ్యక్షురాలు ఎన్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారము. నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు పొద్దుటూరుగా ఆయన ధన్యవాదాలు. మూడోసారి దిగ్విజయంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు చెప్తున్నాము. రాబోయే రోజుల్లో కడప జిల్లాకు మంచి రోజులు వస్తున్నాయని శుభపడుతున్నాము. వాళ్ళ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నుకోబడతా ఉన్నారు. ఇది ఒక గొప్ప శుభపరిమాణంగా భావిస్తా ఉన్నాను. అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చేందుకు అందరికీ ఎన్డీఏ భాగస్వామితో ఖచ్చితంగా జరగబోతుంది. అందరికీ నమస్కారము. నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానిగా అయినందుకు మాకు సంతోషంగా ఉంది. ఆయనకు శుభాకాంక్షలు. ఈరోజు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా ప్రొద్దుటూరు బీజేపీ కార్యకర్తలు పట్టణ అధ్యక్షుని సమక్షంలో ప్రొద్దుటూరు బీజేపీ కార్యకర్తలంతా దీన్ని ఒక సంబరంగా జరుపుకుంటూ స్వీట్లు పంపిణీ చేసుకొని పటాకులు కాల్చి మేము ఇదొక సంబరాన్ని చేసుకుంటున్నాము. రాబో రోజుల్లో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా బాగా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతాయని అందరం దీని మీద ఆశిస్తూ చాలా సంతోషంగా ఇదొక ఉత్సవంగా జరుపుకుంటున్నాము. అందరికీ నమస్కారము. మన ప్రియతమైన నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మాకు ఇక్కడ బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులకు అందరికీ ఈరోజు ఎంతో ఆనందకరమైన విషయం ఇది. నరేంద్ర మోడీ గారు ఆ వివేకానందుని మనం చూడలేదు, కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారిని మనము ఆ వివేకానంద రూపంలో మనం చూస్తున్నాము. ఈరోజు మన ఇండియా కానీ భారతదేశం కానీ అభివృద్ధి పదంలోకి వెళ్తుందంటే అది కేవలం నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి కూడా మనము కొన్ని సీట్లు సాధించాము. బీజేపీలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని సీట్లు సాధించాము. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిలో అందరినీ కలుపుకొని ముందుకు ఈ ఆంధ్రప్రదేశ్ని ఎంతో అభివృద్ధి చేస్తాదని మేము ఆకాంక్షిస్తున్నాము. రెండోది విషయం ఏంటంటే ఈరోజు 294 సీట్లు ఏకైక పెద్ద పార్టీగా ఈ భారతీయ జనతా పార్టీ అవతరించింది. కానీ అక్కడ ఇండి కూటమి, అది ఇండి కూటమేమో ఇంకొక కూటమేమో ఏమో తెలియదు కాదు, మొత్తము కొన్ని 13 మంత్రులు ఏకమయ్యి కేవలం ఒక బజాపాను
వాళ్ళు 36 మార్కులు వచ్చి ఎంతో సంతోషపడుతుంటే ఈరోజు ఆ పెద్ద పార్టీగా 294 సీట్లలో ఈరోజు ఉందంటే భారతీయ జనతా పార్టీ కేవలం ఒక నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళ అభివృద్ధి చూసే జనాలు ఈరోజు 294 సీట్లు ఇవ్వడం జరిగింది. దీనికి మనం భారతదేశంలో ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్కరూ భారతదేశం అన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షిస్తున్నాము. భారత్ మాతాకి జై. నరేంద్ర గారి నాయకత్వం